శ్రీమతి నమః. మొన్న తిరుమలలో ఒక వ్యక్తి నమాజ్ చేశారు అని చెప్పినప్పుడు ఆ కింద వీడియోస్ కింద కామెంట్లు పెట్టారు కొంతమంది సూడో సెక్యులర్స్. పాపం వాళ్ళకి అందరూ సమానమే కదా. నేను ఆ వీడియోలో చెప్పింది ఏంటంటే, నమాజ్ చేయడం తప్పు అని చెప్పలేదు, లేదు అంటే వాళ్ళు వాళ్ళ యొక్క మత సిద్ధాంతాన్ని పాటించుకోవడం తప్పు అని నేను అనలేదు. నేను అక్కడ ప్రశ్నించింది ఏంటంటే, ఒక వ్యక్తి పరాయి మతస్థుడు వచ్చి మన ప్రార్థనా స్థలంలో అక్కడ నమాజ్ చేసుకుంటున్నప్పుడు అక్కడ అంత రద్దీగా ఉన్న ఆ ప్రాంతాలలో హిందువులు ఏం చేస్తున్నారు, వీడియో తీసుకుని కూర్చుని దాన్ని ఏమో యూట్యూబ్ లో పెట్టుకోవడానిక, యూట్యూబ్ లోనో మరి ఎందుకు ప్రశ్నించలేదు అని అడిగాను అక్కడ కూడా. మన ప్రార్థనా స్థలంలో పరాయి వాళ్ళు వచ్చి నమాజ్ చేసుకుంటే మనం ఎందుకు ఊరుకోం కదా. అదే ప్రశ్న నేను కూడా వేశా. అందుకని వెంకటేశ్వర స్వామి వారికి బీబీ నాచ్యార్కి వివాహం అయింది కదా, మీ వెంకటేశ్వర స్వామి వారే బీబీ నాచ్యార్ని వివాహం చేసుకున్నారు కదా అని కింద కామెంట్లు పెడుతున్నారు. నేను దాదాపుగా ఒక 5-6 వీడియోస్ చేశాను బీబీ నాచ్యార్ గారి గురించి. వెంకటేశ్వర స్వామి వారికి బీబీ నాచ్యార్కి ఎటువంటి సంబంధము లేదు లేదు లేదు. చరిత్రలో ఎక్కడా రాయబడి లేదు, చరిత్ర ఆధారాలు ఎక్కడా కనిపించలేదు. ఇది కల్పితం మాత్రమే. వెంకటేశ్వర స్వామి వారికి బీబీ నాచ్యార్కి సంబంధమే లేదు, సంబంధమే లేదు లేదు. అనవసరంగా ఉంది బీబీ నాచ్యార్ ఏమో భార్య కాబట్టి వీళ్ళు కూడా వచ్చి నమాజ్ చేసుకుంటున్నారు, లేదు అంటే రేపు అన్న రోజు అది మాదే అని అంతవరకు వెళ్ళిపోతారు. అందుకే చెప్తున్నాను, ఆధారాలు లేవు. ఎవరు దయచేసి నమ్మద్దు. మన హిందువులు కాస్త కళ్ళు తెరుచుకుని వినండి. ఎందుకంటే ఆధారాలు ఒక్క ఆధారం కూడా లేదు వెంకటేశ్వర స్వామి వారికి బీబీ నాచ్యార్కి వివాహం అయింది అన్నట్టు. ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్పానంటే, అక్కడ నమాజ్ చేశారు అంటే పెద్ద సూడో సెక్యులర్స్ మాత్రం ఎందుకండి రెచ్చగొడతారు అంటే ఎంత పొడుగును సాగదీసుకుని మాట్లాడారు కదా. మొన్న 4 రోజుల క్రితం మహీన్ అని దాదాపుగా 7 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అతను ఒక ఇన్ఫ్లుయెన్సర్, అతను ముస్లిం. ఆ వ్యక్తి శ్రీ దుర్గభద్రాదేవి టెంపుల్ కి 4 విదేశీ వనితలు వస్తే ఆ విదేశీ వనితలకి బొట్టు పెట్టి పాపటలో సింధూరాన్ని అద్దాడు. అసలు హిందూ సంప్రదాయం ప్రకారం అలా ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎప్పుడు చేస్తారు మనకి తెలుసు కదా. భర్త మాత్రమే కదా ఒక స్త్రీ మూర్తి నొసటన అలా బొట్టు పెట్టి తిలకాన్ని దిద్దుతారు. మరొక పరాయి వ్యక్తి, ఏమాత్రము సంబంధం లేని ఆ వ్యక్తి 4 విదేశీ వంతులకి అలా బొట్టు పెట్టారు అంటే కనీసం మనం నోరు తెరిచి మాట్లాడవా? ఇప్పుడు కూడా నమాజ్ చేసినా మాట్లాడకూడదు, ఇప్పుడు నొసట బొట్టు పెట్టినా మనం మాట్లాడద్దు. రేపు అన్న రోజు మన ఇంట్లోకి వచ్చి కూర్చుని మన ఇంట్లో ఏవైనా చేస్తారు, అప్పుడు కూడా మనం మాట్లాడద్దు. హాయిగా పాపం పరాయి వాళ్ళని మనం గౌరవించాలి కదండి, ఆ మాత్రం గౌరవించకపోతే ఎలా అండి అని సన్నాయి నొక్కులు నొక్కుతారు. అలాగా నొక్కుతూనే ఉండండి. రేపు అన్న రోజు ఇక్కడి నుంచి అందరం బయటకు పోతాం, లేదు అంటే మనల్ని మతం మార్చేస్తారు, దరిద్రం అంతటితో వదిలిపోతుంది. ఇలా అంటే చాలా మందికి కోపం కూడా వస్తుంది ఈ మధ్య. ఒక పరాయి స్త్రీ నుదుటిన ఒక పరాయి వ్యక్తి బొట్టు పెడితే అది హిందూ సంప్రదాయం అని పరాయి వాళ్ళు అనుకోరా, పరాయి దేశస్తులు అనుకోరా? పాపం వాళ్ళకి తెలియక, హిందూ సంప్రదాయం అంటే ఏంటో తెలియక ఏదో గొప్ప పని చేశారేమో, మమ్మల్ని గౌరవించారు అన్నట్లుగా వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు. సంప్రదాయం మనకు తెలుసు కదా ఎవరు ఎందుకు అలా బొట్టు పెడతారో అని. మరి భారతదేశంలో ఉండే ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా తెలుసు కదా ఎందుకు అలా బొట్టు పెడతారు అనేది. ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా? కావాలని ఇది టెంపుల్ జిహాదీ అనుకోవాలన్నమాట. అంతే కదా. ఇలా జిహాదీ చేస్తున్నారు. ప్రతి దాంట్లోనూ జిహాదీ జిహాదీ జిహాదీ. వాళ్ళు ఎందులోనూ ప్రవేశించకుండా ఉండరు. వీలైనంత తొందరగా మత మార్పిళ్లు చేసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే మాట మొన్న పాకిస్తాన్ వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఒక మీమ్ కూడా వచ్చింది, మీరు చూసున్నారో లేదో. ఒక పాకిస్తాన్ సైనిక అధికారి ఈ ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు ఆడపిల్లలు నొసటను బొట్టు పెడుతున్నారు. పరాయి వాడు ఎందుకు అలా పెడతాడు? ఆ స్త్రీలను నుదుటిన బొట్టు పెట్టకూడదు కదా. ఆ మీమ్ కూడా వచ్చింది. అలాగే ఈ పాకిస్తాన్ వాళ్ళు ఒకవేళ వాళ్ళు గనక గెలిస్తే, వాళ్ళు గనక యుద్ధంలో గెలిచి వాళ్ళ ఆధిపత్యం గనక ఎక్కువగా ఉంటేట భారతదేశంలో ఉన్న స్త్రీలను వాళ్ళు ఇంకా నాకు నోటికి చెప్పడానికి కూడా రావటం లేదు, అంత అసహ్యంగా మాట్లాడారు. అలా మాట్లాడినప్పుడు కనీసం ఈ పాకిస్తాన్ లో ఉన్న కనీసం ఒక్కడైనా సరే మాట్లాడగలిగారా? అదేంటి ఒక స్త్రీని పట్టుకుని అలా మాట్లాడచ్చా అని అడగగలిగారా? అడగలేదు. పైగా మన భారతీయులు ఏంటో వాళ్ళకి అన్యాయం చేసేసినట్లు వాళ్ళు వీడియోస్ పెట్టుకున్నారు.
మన భారతదేశంలో ఉన్న వాళ్ళు సెలబ్రిటీస్ అని చెప్పుకుంటారు కదా, ఆ సెలబ్రిటీస్ అని చెప్పుకుంటున్న వాళ్ళకి ఈ పాకిస్తాన్ వాళ్ళ మీద ఎంత ప్రేమ అంటే మనం మనుషులుగా చూడాలి, వాళ్ళల్లో కూడా మానవత్వాన్ని చూడాలి, వాళ్ళు మనుషులే కదా, మనం ప్రశ్నించవలసింది ఎవరిని అనుకుంటే ఇంత పొడుగున దీర్ఘాలు తీసుకుంటూ మాట్లాడారు కదా. ఈ లక్ష్మి అంట, సాయి పల్లవి అంట, కాజోల్ అంట, ఇంకా చాలా మంది వాళ్ళనే టార్గెట్ చేసి మాట్లాడారు ఈ పాకిస్తాన్ వాళ్ళు. ఒకవేళ పాకిస్తాన్ గెలిస్తే ఏ సెలబ్రిటీస్ మాకు కావాలనేది వాళ్ళు అసహ్యకరంగా హిందూ స్త్రీల గురించి మాట్లాడారు. అలా మాట్లాడిన ఆ దేశంలోని ప్రజల గురించి మన వాళ్ళు తెగ బాధపడిపోయారు. ఇప్పుడు ఇంత అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు కదా, బొట్లవి పెడుతున్నారా, ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే వాళ్ళు సెక్యూర్డ్ గా ఉన్నారు, వాళ్ళు సేఫ్ గా ఉన్నారు. ఒకవేళ వాళ్ళు ఎగిరిపోదామనుకుంటే పక్క దేశానికి ఎగిరిపోగలరు, వాళ్ళు పక్క దేశానికి పారిపోవచ్చు. కానీ సామాన్యులైన వాళ్ళ జీవితం ఏంటి? సామాన్యులైన వాళ్ళు ఎక్కడికి పోతారు? భారతీయులు ఎక్కడికి వెళ్ళిపోతారు? హిందువులు ఎక్కడికి పారిపోతారు? మనం ప్రశ్నించకూడదు, మాట్లాడకూడదు, ఇంకా పక్క వాళ్ళ గురించి కన్సర్న్ చూపిస్తూ ఉండాలి అంటే మన బ్రతుకు ఏమైపోతుంది? కొంచెం కూడా అర్థం చేసుకోరా? ఇంకా ఎంతసేపు పక్కవాడి గురించి ఆలోచన, మన దేశం గురించి ఆలోచన వద్దా? ఈ రోజు ఆ దేవాలయంలో బొట్లు పెట్టాడు, రేపు అన్న రోజు ఇంకోటి ఏదైనా చేస్తే అలాగే నోరు మూసుకుని కూర్చుందామా? అలాగే సూడో సిక్లెస్ గా మాట్లాడదామా? రేపొద్దున అదే విషయం మన ఇంట్లోకి వస్తే మనం మాట్లాడద్దా? మనకెందుకు లేని ఊరుకుంటామా? ఊరుకుంటారులేండి. ఎందుకంటే మన ఇంట్లో ఇంకా రాలేదు కదా, మన పక్కింటోడికి జరిగింది కదా, ఇంకా మన ఇంటికి వచ్చినప్పుడు ఆలోచిద్దామని చెప్పి ఊరుకునే మేధావి వర్గం వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆలోచన రాకపోయినా, ఇప్పటికీ కూడా కనీసం మనకి గుండెల్లో వేదన అనేది రాకపోతే మనల్ని మనుషులు అనరు, మనల్ని ఇంకో పేరుతో పిలుస్తారు. పరాయి స్త్రీకి అలా బొట్టు పెడితే నిమ్మకి నీరెత్తినట్లున్నాం. ఈ విషయాన్ని మాత్రం మనం బయట పెట్టాం. అదే హిందువులు పరాయి వాళ్ళ దాని దగ్గరికి వెళ్ళి ఏదైనా చేయగలరా? ఒక రీల్ చేయగలరా? వాళ్ళ ఆచార వ్యవహారాలకి వ్యతిరేకంగా ప్రవర్తించగలరా? కనీసం బుర్కా వేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళగలరా? వెళ్తే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. కానీ నోరు మూసుకుని ఏమన్నా చేసినా, ఏమన్నా నోరు మూసుకుని పడుండేది హిందువులు కాబట్టే మనల్ని ప్రతి దానికి కించపరుస్తున్నారు, మనల్ని అత్యంత హీనంగా చూస్తున్నారు. ఇప్పుడు కూడా, ఈ క్షణానికి కూడా, ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఎందుకండి మనకి గొడవలు అని అనుకుంటే ఇంకెవ్వడూ బాగుపరచలేడు.